Hi children, how are you? Are you fine? Yes, I'm also fine. Thank you. మీరు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఇప్పటివరకు మనము మొదటి యూనిట్లో ఉండేటటువంటి కంటెంట్ అనాలిసిస్ ఇచ్చాము. సబ్ టాపిక్స్ ఏముంటాయి అనేది చెప్పాము. ఇప్పుడు ఈ వీడియోలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ పేపర్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉండేటటువంటి సిలబస్లో రెండవ యూనిట్లో ఉండేటటువంటి కంటెంట్ అనాలిసిస్ మాత్రమే ఇందులో మీకు అందించబడుతుంది. ఇందులో రెండవ యూనిట్ వచ్చేసి జాయింట్ స్టాక్ కంపెనీ. సబ్ టాపిక్స్ ఏముంటాయంటే వాట్ ఈజ్ జాయింట్ స్టాక్ కంపెనీ, మీనింగ్, డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అంటే కంపెనీ అంటే ఏంటి, కంపెనీ అనగా దాని అర్థ వివరణ మరియు దానికి వివిధ ఆథర్స్ ఇచ్చినటువంటి, వివిధ ఫిలాసఫర్స్ ఇచ్చినటువంటి, వివిధ మేనేజ్మెంట్ నిపుణులు ఇచ్చినటువంటి, న్యాయ కోవిధులు ఇచ్చినటువంటి నిర్వచనాలని మనం ఇందులో చూస్తాము. మరియు ఇక్కడికి వచ్చేసి మనము కంపెనీకి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ కంపెనీ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇది మనం వ్యాపార డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే వివిధ రకాల వ్యాపార స్వరూప స్వభావాలలో సొంత వ్యాపారం ఉంటుంది, భాగస్వామ్య వ్యాపారం ఉంటుంది. ఇది జాయింట్ స్టాక్ కంపెనీ. కాబట్టి జాయింట్ స్టాక్ కంపెనీకి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, దానివల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ లాభాలేంటి, దానికి ఉండే పరిమితులు ఏంటి లేదా డ్రాబ్యాక్స్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఈ యూనిట్లో మీరు నేర్చుకుంటారు. కైండ్స్ ఆఫ్ కంపెనీస్, ప్రమోషన్, స్టేజెస్ ఆఫ్ ప్రమోషన్, ప్రమోటర్, క్యారెక్టరిస్టిక్స్, కైండ్స్. అంటే ఇక్కడ వివిధ రకాల కంపెనీలు ఉన్నాయి. కంపెనీలను వివిధ రకాల ఆధారాలతోటి వర్గీకరణ చేస్తారు. అంటే వివిధ రకాల కంపెనీల గురించి నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్. కంపెనీ స్థాపనకు చేసే ప్రయత్నాన్ని ప్రమోషన్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ కంపెనీ వ్యవస్థాపన ఎట్లుంటుంది, వ్యవస్థాపనలో ప్రమోషన్ అంటే ఏంటి, ప్రమోషన్లో ఉండేటటువంటి దశలేంటి, అంతేకాకుండా ప్రమోటర్ అంటే ఎవరు, ఈ ఉద్యమదారుడు అంటే ఎవరు, లేదా వ్యవస్థాపకుడు అంటే ఎవరు, మనము అతని లక్షణాలేంటి, వివిధ రకాల ప్రమోటర్స్ ఉంటారు, వారు ఎన్ని రకాలుగా ఉంటారనే విషయాలను కూడా మనం ఈ యూనిట్లో మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రిపరేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. కంపెనీని నమోదు చేయించుకోవాలంటే కంపెనీని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి అనేక రకాల డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇన్ దట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అందులో మనం కొన్ని రకాల డాక్యుమెంట్లను ఇక్కడ చూస్తాం. ఒకటి మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్. మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే సంస్థాపన పత్రం అని అర్థము. అంటే ఇది కంపెనీకి రాజ్యాంగం వల్ల పనిచేస్తుంది. మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ ఏ డాక్యుమెంట్ which acts as Constitution of India, Constitution of that particular company. Constitution of that particular company. Next, clauses. Memorandum of Association ని పారాగ్రాఫ్స్గా డివైడ్ చేస్తారు, వాటిని క్లాజెస్ అని పిలుస్తారు. ఎన్ని రకాల క్లాజులు ఉంటాయి, ఒక్కొక్క క్లాజులో ఏమి సమాచారం ఉంటుంది అనేది ఇక్కడ నేర్చుకుంటారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, నియమావళి అంటే ఏంటి, కంపెనీ అంతర్గత రాజ్యాంగంగా అంతర్గత నిర్వహణకు మూల సూత్రాలుగా మనము ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ని చూస్తాము. అంతేకాకుండా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఏమేమి అంశాలు పొందుపరచబడి ఉంటాయి, కంటెంట్స్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. కమ్స్ టు అనదర్ వన్ ఈజ్ ప్రాస్పెక్టస్. కంటెంట్స్ ప్రాస్పెక్టస్ అంటే పరిచయ పత్రము. పరిచయ పత్రంలో ఏమేమి అంశాలు పొందుపరచబడి ఉంటాయి, మరియు రెడీరింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి అనే విషయాలను మనము ఈ యూనిట్లో నేర్చుకుంటారు మీరు. కాబట్టి ఈ రెండవ యూనిట్ ఏదైతే ఉందో పూర్తిగా సెకండ్ యూనిట్ డీల్స్ విత్ జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ వాట్ ఈస్ ద ప్రమోషన్ అండ్ వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ప్రమోషన్, వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ప్రమోటర్స్. ఇన్ అడిషన్ టు దట్ వెరీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ప్రాస్పెక్టస్. ఈ అన్ని వివరాలని రెండవ యూనిట్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని
వివరించేటప్పుడు వివరిస్తాము. ఇక్కడ మాత్రం మనము 2వ యూనిట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. మంచిగా నేర్చుకోండి, ఎదగండి, ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. వీడియోను షేర్ చేయడం, వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోను లైక్ చేయండి, వీడియోను మీ క్లాస్మేట్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్, దెన్ ఆల్సో యూ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ తీరుకున్నప్పుడల్లా వీడియోలు చూడొచ్చు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్.